హైదరాబాద్ మీర్పేట్లో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఆపై ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత కిరాతకంగా భార్యను చంపిన గురుమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు. గతంలో ఆర్మీలో పనిచేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జిల్లెళ్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవితో నివాసముంటున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. గురుమూర్తికి భార్య మీద అనుమానం ఉంది. తరచూ గొడవ పడుతూ ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంతకుముందు కుక్కను చంపి ఆ తర్వాత భార్యను చంపినట్లుగా సమాచారం. కొద్ది రోజుల నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురుమూర్తి చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి మాంసాన్ని కుక్కర్లో ఉడకబెట్టాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత కిరాతకంగా భార్యను చంపిన గురుమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు. గతంలో ఆర్మీలో పనిచేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జిల్లెళ్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవితో నివాసం ఉంటున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. గురుమూర్తికి భార్య మీద అనుమానం ఉంది. తరచూ గొడవ పడుతూ ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంతకుముందు కుక్కను చంపి ఆ తర్వాత భార్యను చంపినట్లుగా సమాచారం. కొద్ది రోజుల నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురుమూర్తి చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. హైదరాబాద్ మీర్పేట్లో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు ఈ కేసులో ఏమని అయి ఉంటుంది? పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? దేవి, మీర్పేట్ పరిధిలోని జిల్లెళ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించే ప్రయత్నం చేశాడు. ఎంతకు వీలు కాకపోవడంతో ఆ ముక్కలన్నింటినీ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి జిల్లెళ్లగూడ చెరువులో పాడవేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపైన పోలీసులు ఇంకా పూర్తి సమాచారం కూడా వెల్లడించడం లేదు. అయితే తను ఎప్పుడైతే భార్యను చంపిన తర్వాత ముక్కలుగా చేసే ప్రయత్నం చేసి ఉడకబెట్టే ప్రయత్నం చేశాడో పక్కన ఇరుగు పొరుగుంటున్నటువంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున స్మెల్ వచ్చింది. కానీ ఇది ఎక్కడి నుంచో వస్తున్నటువంటి దుర్వాసన అని చెప్పి వాళ్ళు భావించి వదిలేశారు. కానీ ఒక క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే విధంగా భర్త ఇంట్లో ఉన్నటువంటి బ్లడ్ నంతా క్లీన్ చేశాడు. వాటన్నిటిని తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్ కుండి ద్వారా వాటన్నిటిని క్లీన్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ముందు భార్యను హత్య చేయడానికి ముందు ఏ విధంగా నరకాలి, ఎంత బలంగా నరకాలి అనడానికి కూడా ఒక ట్రయల్ పార్ట్ చేశాడు. ఒక వీధి కుక్కను కత్తితో బలంగా నరికాడు. ఎంత బలమైనటువంటి వెయిట్ వేస్తే అంత బలంగా నరకొచ్చు అనే కుక్కను కూడా చంపినట్లుగా తెలుస్తోంది. కుక్కను కూడా ముక్కలు ముక్కలుగా చంపి చెరువులో పాడవేసినట్లుగా గుర్తించాడు. సో ముందు రోజు కుక్కను చంపిన తర్వాత, కుక్కను ముక్కలుగా నరికిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే భార్య మాధవిని చంపినట్లుగా తెలుస్తోంది. ఆ ముక్కలన్నింటినీ కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుక్కర్లో ఉడికించే ప్రయత్నం చేశాడు. కానీ వీలు పడకపోవడంతోనే వాటన్నిటిని డస్ట్బిన్ కవర్లో వేసుకొని తీసుకెళ్లి జిల్లెళ్లగూడ చెరువులో పాడవేసినట్లుగా ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. అయితే చంపినటువంటి భర్త గురుమూర్తి మాజీ సైనికుడు. తను డిఆర్డీఓలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించాడు. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక భార్య మాధవికి సంబంధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ఫిర్యాదుతోనే విషయం బయటకు వచ్చింది. ఈ నెల 13వ తేదీన మాధవి కనిపించకుండా అదృశ్యమైంది. అయితే ఎప్పుడైతే అదృశ్యమైందో తను వాళ్ళ అత్తామామలకు కాల్ చేసి చెప్పాడు, నా భార్య కనిపించట్లేదని చెప్పి. వాళ్ళు కూడా వచ్చి ఫిర్యాదు చేశారు. ఈవెన్ భార్యను చంపినటువంటి గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో నా భార్య కనిపించడం లేదు అని చెప్పి ఫిర్యాదు చేశాడు. హత్య చేసినటువంటి గురుమూర్తే తనకేం తెలియనట్లుగా నటించే ప్రయత్నం చేశాడు. కానీ అత్తామామలకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ముఖ్యంగా అనుమానం, భార్యపై ఉన్నటువంటి అనుమానం కారణంగానే హత్య చేసినట్లుగా ప్రస్తుతానికైతే ప్రాథమికంగా తెలుస్తోంది. కానీ ఎంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? గురుమూర్తికి ఎవరైనా సహకరించారా? ఇంట్లోనే నరికినప్పుడు ఆ బ్లడ్ అంతా ఏ విధంగా క్లీన్ చేశాడు? అసలు ఈవెన్ ఇంట్లోకి వెళ్ళినటువంటి అత్తమామ కూడా ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ కూడా అక్కడ కనిపించకుండా ఏ విధంగా క్లీన్ చేశాడు అనే దానిపైన ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ.